तेलंगाना में भारी बारिश के कारण जिला कलेक्टर ने निरीक्षण किया। पिछले 2 दिनों से भारी बारिश से जल जीवन अस्त व्यस्त हो गया। तेलंगाना के 6 जिलों में भारी बारिश दर्ज की गई। भारी बारिश के कारण कई जगहों पर नाले और नहरें उफान पर हैं। रिहायशी बस्ती और कॉलोनियों में पानी भर गया। कुछ जगहों पर सड़कें बह गई। इसीलिए तेलंगाना जिला के कलेक्टर ने आज भारी बारिश के कारण जियागुड्डा में बंद प्रवाह दर का निरीक्षण किया और बारिश के कारण कोई घटना न हो इसके लिए अधिकारियों को सतर्क रहने का निर्देश दिया और विशेष बातचीत की और लोगों से बातचीत करते हुए विभिन्न जगहों का जायजा लिया। नवभारत समाचार से नरेश पांडे की रिपोर्ट। सर ఇప్పుడు డిఆర్ఎస్ తో మాట్లాడారు సార్ యాక్చువల్లీ ఇప్పుడే జస్ట్ కొంచెం వర్షం date also for the next flow. So wherever it is required, we should go to the safer location. And team number built on. Yes, sir. Sir, we given a change order, sir. All the officers will be on duty today and tomorrow. 23 లొకేషన్స్ లో చిన్న ఈ వాగులు విలేజెస్ దగ్గర కొంచెం ఓవర్ఫ్లో అవుతుంది. అక్కడ మా పర్సనల్ ఉన్నారు టు డైవర్ట్ ట్రాఫిక్ అండ్ పీపుల్ అక్కడ వెళ్ళకుండా. ఎనీ టైం నేను చెక్ చేస్తే నాకు తెలియదు. అది కంట్రోల్ ఉట్టిగా ఫోన్ నంబర్ ఇచ్చేయడం కాదు కదా. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకేం కంట్రోల్ కానివ్వండి. ఎనీ మేజర్ ఇన్సిడెంట్ అయినా ఇమ్మీడియట్గా యూ షుడ్ అలర్ట్ గ్రూప్లో పెట్టాలి. అండ్ ఇఫ్ అండ్ గ్రూప్ అండ్ ఆల్సో పర్సనల్ మెసేజ్ టు మీ. This is the incident that has occurred and this is the action that is being taken. చేస్తున్నామని చెప్పి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ యాక్షన్ ఏదైతే ఉందో షిఫ్టింగ్ చేస్తున్నామని ఒక మెసేజ్, ఆ షిఫ్టింగ్ అయిపోయినాక కూడా ఒక మెసేజ్ ఉండాలి. దట్ ఈస్ కోఆర్డినేషన్ అండ్ ఫాలో అప్. ఇఫ్ ఐ గెట్ టు నో ద న్యూస్ ఫ్రమ్ సమ్ అదర్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళు నాకు సిపి గారు ఫోన్ చేసి ఇట్లా అయిందంట కదా అంటే దట్ మీన్స్ ద తహసీల్దార్ హాస్ సింప్లీ ఫెయిల్డ్ టు మానిటర్, టు కోఆర్డినేట్ విత్ ద పోలీస్ ఆర్ ఎనీ లోకల్ స్టాఫ్. అరేంజ్మెంట్స్ విత్ అదర్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ ద్వారా అక్కడ ఫుడ్ వాటర్ వాళ్ళకి అరేంజ్ చేసాం. సో ఇట్లా ఒక సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవడమే అక్కడ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పని. ఆర్ ఇఫ్ ఐ గెట్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ ఎమ్మెల్యే ఆర్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ సమ్ మీడియా, దట్ మీన్స్ యూ హ్యావ్ ఫెయిల్డ్ టు అప్డేట్ మీ అన్నట్టు లెక్క. సో ప్లీజ్ బీ అలర్ట్. ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీ ఇన్సిడెంట్ దట్ ఐ షుడ్ నో, ఐ షుడ్ రిసీవ్ ఫ్రమ్ ద రెవెన్యూ గ్రూప్ అండ్ ఫ్రమ్ ద తహసీల్దార్ పర్సనలీ. వాట్సాప్ మెసేజ్ నాకు పెట్టాలి అలర్ట్ ఇమీడియట్గా. ఆ విధమైనటువంటి కోఆర్డినేషన్ మీకు లోకల్ లెవెల్లో ఉండాలి. నౌ రిగార్డింగ్ కంట్రోల్ రూమ్ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఆర్డీఓస్ ఆఫీసెస్, దే ఆర్ సింప్లీ నాన్ ఫంక్షనల్. వెన్ ఐ ఇన్స్ట్రక్టెడ్ దట్ కంట్రోల్ రూమ్స్ బి ఓపెన్డ్, ఇట్ మీన్స్ దే హ్యావ్ టు బి ఓపెన్డ్ ఇన్ ఫుల్ షేప్. కొంతమంది జస్ట్ సింపుల్గా ఏదో ఒక జూనియర్ అసిస్టెంట్ ఫోన్ నెంబర్ ఇచ్చేసారు ప్రెస్కి. వెన్ ఐ ట్రై టు కాల్ నోబడి పిక్స్ అప్. వెన్ అదర్ ఆఫీసర్స్ కాల్ నోబడి పిక్స్ అప్. ఫోన్ లిఫ్ట్ 5 సార్లు చేసినాక ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేసినాక హలో 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 అంటారు. ఇదేమి కంట్రోల్ రూమ్ అండి? ఇదేమి దిక్కుమాలిన కంట్రోల్ రూమ్? ఒక రికార్డ్ కీపింగ్ లేదు. ఎవరు ఫోన్ చేశారు, ఎన్ని ఫోన్ చేశారు లెక్క లేదు అసలు. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్, మూసీ లెవెల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలా. మూసీ పరివాహక మండలాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల, మనకి పై లెవెల్లో 2 రిజర్వాయర్స్ ఉంటాయి, ట్విన్ రిజర్వాయర్స్ అంటాము, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాత్ సాగర్. అవి ఆల్మోస్ట్ ఫుల్ లెవెల్కి వస్తున్నాయి. మంత్రివర్యులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మొత్తం నిండిన తర్వాత రిలీజ్ చేసే కంటే కొంచెం కొంచెం రిలీజ్ చేయమని చెప్పి. టుడే ఐ హావ్ ఇన్స్పెక్టెడ్ జియాగూడ ఏరియా ఆల్సో. దోస్ పీపుల్ ఆర్ ఆల్సో లిటిల్ వరీడ్. అది పెరుగుతుందా అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు. సో యూ షుడ్ గో అండ్ ఎన్ష్యూర్ ద అష్యూర్, అది ముందుగానే వాళ్ళకి సమాచారం